ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. తన విదేశీ పర్యటనకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన భావిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో విచారణ చేపట్టేందుకు స్పీకర్ కార్యాలయం సిద్ధమైంది. ఇక నోటీసులు అందుకున్న వారిలో 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడంతో వారి విచారణను అక్టోబర్ 5వ తేదీలోగా ముగించాలని స్పీకర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ అక్టోబర్ 6 నుంచి 23 వరకు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు కోసం బార్బడోస్ వెళ్లనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు ముందే కీలకమైన ఈ విచారణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక విచారణలో భాగంగా వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించుకోవాలని స్పీకర్ కార్యాలయం ఇరు పక్షాలకు ఇటీవల మెమో జారీ చేసింది. దీనికి స్పందనగా తమ తరపున న్యాయవాదిని నియమించుకున్నట్లు బీఆర్ఎస్ శాసనసభాపక్షం ప్రతినిధి శుక్రవారం స్పీకర్ కార్యాలయానికి లేఖ అందించినట్లు సమాచారం. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే సోమవారం నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రోజుకు 2 ఎమ్మెల్యేల చొప్పున 4 రోజుల్లో 8 మంది విచారణకు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ పై ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాళే యాదయ్య, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లు నిన్న శుక్రవారం రోజు సాయం సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు ఆ రోజు మీటింగ్ లో భేటీ సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులకు ఇప్పటికే కాళే యాదయ్య, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 30వ తేదీ వరకు కడియం శ్రీహరి గడువు కోరారు. ఈ నెల 29 నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది. అక్టోబర్ 6వ తేదీ నుండి 23వ తేదీ వరకు గడ్డం ప్రసాద్ విదేశీ పర్యటన వెళ్లనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వెళ్లనుండడంతో ఈ విదేశీ పర్యటనకు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంపై విచారణ చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరంతా తమ తరఫున న్యాయవాది నియామకంపై కూడా బీఆర్ఎస్ లేఖ సమర్పణ చేయడం జరిగింది. సోమవారం నుంచి విచారణ ప్రారంభం కావచ్చని కూడా అసెంబ్లీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజుకు 2 ఎమ్మెల్యేల చొప్పున 4 రోజుల్లో విచారణ ప్రణాళిక పూర్తి షెడ్యూల్ పై ఇవాళ స్పష్టత రానున్నట్లు సమాచారం అందుతుంది. దేవిక. Right. Thank you for the update, Basit.